హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి నారా లోకేష్ నారా భువనేశ్వర్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ తనకు స్ఫూర్తి అని మంత్రి లోకేష్ కొనియాడారు. కోట్లాది హృదయాలలో ఎన్టీఆర్ చిరస్థాయిగా కొలువై ఉంటారన్నారు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదని ప్రభంజనమని లోకేష్ కొనియాడారు. ఆయన చూస్తే భయం కలిగేది. ఎందుకంటే ఆయన ఒక పెద్ద పర్సనాలిటీ. మనవాడైనా ఆప్యాయంగా పిలిచినా ఇంట్లో మాకు చెప్పి పంపించారు, ఎవరి దగ్గర పెట్టుకో, పిచ్చి పనులు చేయొద్దని. కొంచెం అల్లరి ఎక్కువ నేను చిన్నప్పుడు. సో ఆయన చూసినప్పుడు ఎప్పుడు భయపడుతూ ఉండేవాళ్ళు. కానీ మనవాడు కానీ మనవరాలు కానివ్వండి అందరిని దగ్గర తీసుకునేవారు, ప్రేమగా చూసేవారు. అప్పుడు మేము అందరం చిన్న వయసు కలిగిన వాళ్ళం. కానీ మీరు చూస్తే ఆయన మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించి ఏ ఆశయాలతో అయితే పార్టీని నడిపించారో మాకు ఇప్పుడు కూడా తెలుసు. ఇటు తెలంగాణ కానివ్వండి, అటు ఆంధ్రాలో కానివ్వండి సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ మాకు గుర్తు చేస్తూ ఉంటారు. మేము ఎప్పుడు దారి తప్పితే మాకు 2 ముట్టకాయలు వేసి మళ్ళీ దారిలో పెడతారు మమ్మల్ని. సో మాకు ఆ కమిట్మెంట్ ఉంది. ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించారో అదే ఆశయాలతో పార్టీని మేము ముందుకు తీసుకెళ్తాం. అంటే మీరు చూస్తే అన్నగారు తీసుకొచ్చిన సంస్కరణలు కేవలం ఆకలి తీర్చేది కాదు, పక్కా గృహాలు అందించాలి, జనతా వస్త్రాలను తీసుకొచ్చారు. సో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలన్నీ మేము ముందలు తీసుకెళ్తున్నాం. చాలా దిక్కడలో కూడా ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలు చూసి ఇప్పుడు మారింది, కాలం మారింది, అవసరాలు మారినాయి. మారిన అవసరాలు పరిగణనలో తీసుకుని ఇప్పుడు కొత్త కార్యక్రమాలు మేము ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తాం జరుగుతుంది.